హాయ్ పిల్లలు, కథలు విందామా? ఈరోజు కథ చిన్ని కృష్ణుడి కథ. అనగనగా గోకులం అనే అందమైన గ్రామంలో చిన్నారి కృష్ణుడు తన స్నేహితులతో ఆటలాడుతూ ఉండేవాడు. పచ్చని పొలాలు, వెన్న పాత్రలు, గోవుల మ్రోగు శబ్దం అన్నీ ఆనందంతో నిండిపోయిండేవి. ఒకరోజు కృష్ణుడు ఆటలాడుతుండగా అతని స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణ, మన దూడ కనిపించడం లేదు అని బాధగా చెప్పారు. కృష్ణుడు ఆశ్చర్యంగా చూసి, ఏమిటి, మన దూడ కనిపించట్లేదా? ఎక్కడికి పోయిందో చూద్దాం అని అన్నాడు. కృష్ణుడు అందర్నీ చూసి, భయపడకండి, మనం కలిసి వెతికితే దూడ తప్పకుండా దొరుకుతుంది అని ధైర్యం చెప్పాడు. అందరూ ఉత్సాహంగా తల ఊపి కృష్ణుడితో కలిసి వెతకటానికి బయలుదేరారు. వారు పొలాల్లో, చెట్ల మధ్య, నది దగ్గర వెతికారు. అంతలో కృష్ణుడు ఒక పొద దగ్గర చిన్నగా ఏడుస్తున్న శబ్దం విన్నాడు. అదిగో మన దూడ అని ఆనందంగా కేక వేశాడు. కృష్ణుడు దూడ దగ్గరికి వెళ్ళి దానికి, ఇక భయపడకు, నేనున్నాను అని ప్రేమగా అన్నాడు. దానికి నది నుండి ఒక పాత్రలో నీళ్లు తెచ్చి దూడని తాగించాడు. గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆనందంతో కృష్ణుణ్ణి కౌగలించుకున్నారు. పెద్దవారు, మన చిన్నారి కృష్ణుడు ఎంతో దయగలవాడు అని ప్రశంసించారు. యశోదమ్మ కూడా, నా చిన్నారి కృష్ణుడు ఎంతో మంచివాడని కౌగలించుకుంది. పిల్లలు, కృష్ణుడు ఇతరులకు సహాయం చేసి అందరినీ సంతోషపరిచాడు. మీరు కూడా ఎప్పుడూ దయతో ఉండి సహాయం చేయండి. అదే నిజమైన భక్తి, నిజమైన ఆనందం.